హైదరాబాద్ సనత్ నగర్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. జింకలవాడలోని డ్యూరోడైన్ ఇండస్ట్రీలోని ప్లాస్టిక్ ప్లేట్స్ ప్యాకింగ్ గోడౌన్ లో షార్ట్ సర్క్యూట్ తో మంటలు చెలరేగాయి. ఘటనా స్థలానికి ఫైర్ సిబ్బంది చేరుకుని మంటలార్పారు. ఈ ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం జరిగింది. ఈ ప్రమాదంపై మరింత సమాచారం మా ప్రతినిధి మణికంఠ అందిస్తారు. హైదరాబాద్ సనత్ నగర్లో డ్యూరోడైన్ పారిశ్రామిక గూడెంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ అగ్ని ప్రమాదంలో సుమారుగా భారీగా ఆస్తి నష్టం వాటిల్లినట్లు కూడా సమాచారం అందుతుంది. ప్రస్తుతం మనతో పాటు హైదరాబాద్ డిఎఫ్ఓ అధికారి శ్రీదాస్ ఉన్నారు. ఆయన అడిగి ఈ అగ్ని ప్రమాదం ఎలా జరిగిందని ఆయన మాటలోనే తెలుసుకునే ప్రయత్నించేద్దాం. సార్ చెప్పండి, మీకు ప్రమాదం ఎప్పుడు జరిగిందని సమాచారం వచ్చింది, అలాగే ప్రమాదానికి ఇప్పటివరకు కారణాలు ఏమైనా తెలుసుకున్నారు? మాకు ప్రమాదం 3:26 ఇక్కడ ఇండస్ట్రీలో ఫైర్ అవుతుందని సమాచారం వచ్చిందండి. వాళ్ళు చెప్పే సమాచారం ప్రకారం 3:11 ప్రాంతంలో ఇక్కడ ఎవరైతే ఇండస్ట్రీలో పైన ఫస్ట్ ఫ్లోర్లో ఎవరైతే పడుకొని ఉన్నారో ఎంప్లాయీస్ వాళ్ళు దీన్ని ఫస్ట్ గమనించి వాళ్ళ మేనేజ్మెంట్కి ఇన్ఫామ్ చేయడం జరిగింది. వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు 3:26 ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇన్ఫర్మేషన్ ఇచ్చిన 10 నిమిషాల్లో మేము సనత్ నగర్ బండి ఫైర్ స్పాట్కి రీచ్ అయిందండి. సార్ అసలు ఇక్కడ ప్రికాషన్స్ ఉన్నాయి, సేఫ్టీకి సంబంధించిన ప్రికాషన్స్ లేకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని కొంతమంది ఆరోపిస్తున్నారు. సో అందులో నిజమే ఎంత ఉంది? అసలు ప్రికాషన్స్ పాటిస్తున్నారు వీళ్ళు సేఫ్టీకి సంబంధించినవి? ఫైర్ ఫైటింగ్ చేస్తున్నప్పుడు మేము అబ్జర్వ్ చేసిన విషయం ఏంటంటే అండి, ఫైర్ ఫైటింగ్ సంబంధించి ఇన్స్టాలేషన్స్ ఏదైతే కావాలో బిల్డింగ్ బైలాస్ ప్రకారం నేషనల్ బిల్డింగ్ కోడ్ కానీ ఇంకా వేరే అయితే జీవోస్ ప్రకారం కావాల్సినవి ఉండేవో అవి అయితే ఇక్కడ అందుబాటులో లేవు. సార్ తరచుగా ఇటువంటి గుడౌన్స్లో కావచ్చు, లేదంటే వేరు వేరే పారిశ్రామిక నగరాల్లో కూడా తరచుగా ఎలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. సో ఇలాంటి వాటి రీసెంట్గానే సిగాచి జరిగింది, అంతకుముందు గుల్జార్ హౌస్ దగ్గర కూడా ప్రమాదం జరిగింది. సో తరచుగా ఎలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి కాబట్టి మీరు ఏమైనా ముందు కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉందా? అసలు వీళ్ళకి అవేర్నెస్ తీసుకొచ్చే ప్రోగ్రామ్స్ ఏమైనా కండక్ట్ చేయబోతున్నారో? మేము ప్రతి వారము 2-3 చోట్లకి వెళ్ళి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేవి కండక్ట్ చేస్తున్నాము. రెగ్యులర్గా ఇలాంటి ఇండస్ట్రీస్, స్కూల్స్, కాలేజెస్, హాస్పిటల్స్ అన్ని బిల్డింగ్స్కి, కమర్షియల్ బిల్డింగ్స్ వెళ్ళి మేము ఫైర్ ఫైటింగ్ మీద అవగాహన కల్పించి ఫైర్ జరిగినప్పుడు ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఫైర్ జరగకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి దాని మీద వాళ్ళకి అవగాహన కల్పిస్తాము. అదేవిధంగా వాళ్ళ దగ్గర ఏదైతే స్టార్టింగ్ స్టేజ్లో ఫైర్ ఉన్నప్పుడు దాన్ని ఎలా కంట్రోల్ చేయాలో కూడా మేము వాళ్ళకి బేసిక్ నాలెడ్జ్తో పాటు వాళ్ళకి ఎక్స్టింగ్విషన్ చేసే పద్ధతులను కూడా నేర్పిస్తాము. మేము ఈ మధ్య కాలంలో ఇండస్ట్రీస్ ఫైర్ అయిన తర్వాత చాలా ఇండస్ట్రీస్ విజిట్ చేస్తున్నాము. విజిట్ చేసి వాళ్ళకి ఫైర్ సేఫ్టీ పెట్టుకోవాలని, అదేవిధంగా నామ్స్ ప్రకారము మనుషులు అందుబాటులో ఉండాలి, ఎలక్ట్రికల్ ఆడిట్ చేసుకోవాలని చెప్తున్నాము. ఇక భవిష్యత్తులో కూడా ఇండస్ట్రీస్ విజిట్ చేసి వాళ్ళకి సేఫ్టీ మీద అవగాహన కల్పించి వాళ్ళకు ఫైర్ ఫైటింగ్ సిస్టమ్ పెట్టేలాగా మేము చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే ఈ తరచుగా అగ్ని ప్రమాదాలు చోటు చేసుకోవడంతో అటు డిఎఫ్ఓ అధికారులు అలాగే అగ్నిమాపక సిబ్బంది కూడా పూర్తిగా అలర్ట్ అవుతున్నారు. ఎప్పటికప్పుడు వారాంతరాల్లో వాళ్ళకి కంపెనీ యాజమాన్యాలతో సమావేశం నిర్వహించి ప్రమాదాలు జరగకుండా ఉండడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అలాగే ఒకవేళ అనుకోకుండా ప్రమాదం చోటు చేసుకుంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని కూడా పూర్తిగా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసే విధంగా కూడా వాళ్ళు ప్లాన్ చేసుకున్నట్లుగా చెబుతున్నారు. దీంతోపాటు ఈ ప్రమాదానికి ఇప్పటికే దర్యాప్తు అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. దీంతో పాటుగా అసలు ఈ ప్రమాదం ఎందుకు జరిగింది, అలాగే ప్రికాషన్స్, ఫైర్ సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకుంటున్నారు లేదనేది కూడా దర్యాప్తులో తేలనుందని అధికారులు అయితే చెబుతున్నారు. మరోవైపు ఈ ప్రమాదంలో పూర్తిగా కూడా ఫైర్ ప్రికాషన్స్ తీసుకోలేనట్లుగా కూడా మనకి సమాచారం అందుతుంది. దీనికి అనుగుణంగానే అటు ఫైర్ సిబ్బంది కూడా ఉన్నతాధికారులు కూడా కంపెనీపై యాక్షన్ తీసుకునే అవకాశాలు ఉన్నట్లుగా కూడా చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ శ్రీనాథ్తో మణికంఠ, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.